కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేయడం కోసం ఒక మూకుడులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో 1 పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో 150 గ్రాముల బెల్లాన్ని వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో కదుపుతూ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే మనకి బెల్లంలో ఉండే రాళ్ళు అవి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కదుపుతూ పాకం పట్టుకోవాలి. పాకం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేసి చేతితో ఇలా దగ్గరికి చేస్తే మన చేతికి అంటుకోకుండా ఒక ఉండలాగా పాకం వస్తే మనకి పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసిన